భగవద్గీత హిందువులకు పూజ్య ప్రామాణిక గ్రంథాలలో ఒకటి. వ్యాస మహర్షి రచించిన మహాభారతం భీష్మ పర్వంలోని భాగం. కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధమై ఉన్న పాండవ కౌరవ సేనల మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు. 18 అధ్యాయాలతో 700 శ్లోకాలతో సంస్కృతంలో వ్యాస మహర్షి రచించాడు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు: అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర బ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప దర్శన యోగం, భక్తి యోగం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ యోగం, దైవాసుర సంపద్విభాగ యోగం, శ్రద్ధత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం.